నిన్న వైసీపీ నేత మాజీ మంత్రి సిదిరి అప్పర్రాజు గారిని అరెస్ట్ చేశారు. నిజానికి ఎప్పుడో చేయాలి, ఇప్పటికే చాలా సమయం పట్టింది, కానీ మొత్తానికి నిన్న అరెస్ట్ చేశారు. అరెస్టు చేస్తున్న సమయంలో సిదిరి అప్పర్రాజు గారు ఒక షో చేశారు. పిడికలు బిగించి ఏదో స్లోగన్ ఇచ్చుకుంటూ, పైగా సిదిరి అప్పర్రాజు గారి అరెస్టుని అడ్డుకుంటూ వైసీపీ కార్యకర్తలు ఒక హంగామా క్రియేట్ చేశారు. మళ్ళీ సిదిరి అప్పర్రాజు గారి అరెస్టుని ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. ఈరోజు సాక్షి పేపర్లో హెడ్డింగ్ ఏంటంటే, ప్రశ్నించే గొంతుని అరెస్ట్ చేస్తారా? ప్రశ్నించే గొంతుని అరెస్ట్ చేస్తారా ఏంటి అసలు నాకు అర్థం కాలే. సిదిరి అప్పర్రాజు గారిని ఏ కేసులో అరెస్ట్ చేశారో మీ అందరికి ఐడియా ఉందిగా. అప్పర్రాజు గారి కుమారుడు ఒక వ్యక్తిని తన బైక్తో ఢీకొట్టి, అంటే యాక్సిడెంట్ చేయడం మాత్రమే కాదు, యాక్సిడెంట్ చేసిన తర్వాత కూడా యాక్సిడెంట్కి గురైనటువంటి వ్యక్తి గొర్రెల కాపరి దానయ్య, అతన్ని కనీసం హాస్పిటల్కి కూడా తీసుకెళ్లకుండా ఆ రోడ్డు మీదే వదిలేసి ఆ స్పాట్ నుంచి నిర్లక్ష్యంగా అప్పర్రాజు గారి కుమారుడు వెళ్ళిపోయాడు. యాక్సిడెంట్ చేసింది కాక యాక్సిడెంట్కి గురైన వ్యక్తిని కనీసం హాస్పిటల్కి కూడా తీసుకెళ్లకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ యాక్సిడెంట్కి గురైన వ్యక్తి దానయ్య అక్కడే రోడ్డు మీద పడి కొట్టుకొని చనిపోయాడు. తర్వాత సిదిరి అప్పర్రాజు గారు రంగంలో దిగి తన కుమారుణ్ణి కాపాడుకోవడం కోసం కేసును తారుమారు చేసే ప్రయత్నం చేసి, ఆ కేసుని సిద్ధార్థ అనే వేరే కుర్రవాడి నెత్తి మీద పెట్టి, తన అనుచరుడు కుమారుడు నెత్తి మీద పెట్టి, ఇగో ఈ సిద్ధార్థ అనేటువంటి ఈ కుర్రవాడే యాక్సిడెంట్ చేశాడు, ఇతనే ఇది చేసిందంతా అని చెప్పేసి తన కుమారుడు చేసిన యాక్సిడెంట్ని వేరే వాళ్ళ నెత్తి మీద పెట్టి తన కుమారుడిని సేవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు సిదిరి అప్పర్రాజు గారు. సాక్ష్యాలు తారుమారు చేశాడు, సాక్ష్యాధారాలు లేకుండా చేశాడు, మొత్తం కేసును తారుమారు చేసే ప్రయత్నం చేశాడు. తన కుమారుడు చేసిన యాక్సిడెంట్ని సంబంధం లేని వ్యక్తి నెత్తి మీద పెట్టే ప్రయత్నం చేశాడు. ఈ కేసులో సిదిరి అప్పర్రాజు గారు అరెస్ట్ అయ్యారు. నిన్న అరెస్ట్ అవుతున్నప్పుడు పిడికలు బిగించి, ఏంటి అది ఏమైనా సొంత ఉద్యమం చేసి అరెస్ట్ అవుతున్నాడా, లేదా ప్రజా పోరాటం చేస్తుంటే అరెస్ట్ చేశారా? ఏమన్నా నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తుంటే అరెస్ట్ చేస్తే పిడికలు బిగించిన ఒక అందం చందం, ఏదో ప్రజల కోసం అరెస్ట్ అవుతున్నట్టు, ఏదో దేశ స్వతంత్రం కోసం పోరాడి అరెస్ట్ అవుతున్నట్టు. ఏందా ఆ షో ఏంటి? మళ్ళీ అతని అరెస్టును వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవటం ఏంటి? ఏమన్నా బ్రెయిన్ ఉందా? మళ్ళా సిదిరి అప్పర్రాజు అరెస్టును జగన్ ఖండించడం ఏంటి? మళ్ళా సాక్షి పేపర్లో ప్రశ్నించే గొంతును అరెస్ట్ చేశారని రాయటం ఏంటి? ఇక్కడ ప్రశ్న ఉందా, ప్రశ్నించడం ఉందా? అసలు బ్రెయిన్లెస్ పార్టీగా వైసీపీ కనపడుతోంది. చేసింది తప్పు, పోయింది ఒక ప్రాణం, మళ్ళా చేసిన తప్పు కాక మళ్ళా కేసును తారుమారు చేసే ప్రయత్నం చేశాడు. ఇది రెండో తప్పు. పైగా ఇక ఇంకొక విషయం కూడా ఉంది చెప్పుకోదలుచుకుంటే. ఎవరైతే చనిపోయారో దానయ్య వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి సిదిరి అప్పర్రాజు గారట ₹1,00,000 ఇస్తాము, అంటే చనిపోయిన వ్యక్తి ప్రాణానికి ₹1,00,000 వాల్యూ కట్టారు. ₹1,00,000 ఇస్తాము, సరే పోనీ సహాయం కోసం ₹1,00,000 ఇస్తాము, ఏదో తమ వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు కాబట్టి వాళ్ళు ₹1,00,000 ఇస్తాం అని అన్నారనుకోండి, ఎగ్జాంపుల్, అది వేరే విషయం. కానీ ₹1,00,000 ఇస్తాము, ఎవరైతే చనిపోయారో దానయ్య వాళ్ళ భార్య మా ఇంట్లో పనికి రావాలి. ఇప్పుడు వెనకటికి మనం వింటుండేవాళ్ళం, రాజుల మధ్య యుద్ధాలు జరిగితే ఓడిపోయిన రాజు భార్యని గెలిచిన రాజు ఇంట్లో పనికి పెట్టుకునేవాడట. ఇక్కడ కూడా సిదిరి అప్పర్రాజు గారు తన కుమారుడు వల్ల ఒక వ్యక్తి చనిపోతే, కుమారుడు నిర్లక్ష్యం వల్ల ఒక వ్యక్తి చనిపోతే, ఆ చనిపోయిన వ్యక్తి భార్యని తన ఇంట్లో పనికి పెట్టుకుందాం అనుకున్నాడంటే, అలాంటి వ్యక్తి అసలు మనిషేనా? అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ వైసీపీ అడ్డుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడం, దాన్ని సాక్షి పేపర్లో ప్రశ్నించే గొంతును అరెస్ట్ చేశానని వార్త రాయటం, ఎంత సిగ్గుచేటు, ఎంత పరువు తక్కువతనం, ఎంత నీచం, ఎంత దుర్మార్గం. సో ఏమంటారు? కామెంట్ చేయండి.